హాయ్ విఎస్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అజూస్పర్మియా ఎవరికన్నా మీ ఇంట్లో ఉంటే మీకు బ్రదర్స్ అంటే చిన్నవాడు కావచ్చు, జనరల్గా మన సొసైటీలో ఫస్ట్ పెద్దవాళ్ళు చేసుకున్న తర్వాతే తమ్ముడు ఉంటాడు కాబట్టి ముఖ్యంగా అన్నలు అంటే ఇంట్లో ఉండే అన్నలకి ఈ వీడియో చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది, వాళ్ళ బ్రదర్స్ కూడా ఉపయోగపడుతుంది. ఎలాగో చూడండి. సో మీ ఇంట్లో మీకు పెళ్ళయిందండి, అబ్బాయికి పెళ్ళయింది, 2 years అయింది, పిల్లలు పుట్టలేదు. సరే ఒకసారి తెలిసిందేగా మన సొసైటీలో ఫస్ట్ ఆ అమ్మాయికే ప్రాబ్లం గైనకాలజిస్ట్ చూపెడతారు. నిజంగా ఆవిడకి చక్కగా ఏ ప్రాబ్లం ఉండిండదు. నెక్స్ట్ వెంటనే మీ తరపుకు వస్తారు, చూస్తే స్పర్మ్ ఏమో 0. రైట్ సార్, మరి నాకు అజూస్పర్మియా ఉంది సార్, మీ దగ్గరకు వస్తున్నాను, ట్రీట్మెంట్ అయితే తీసుకుంటున్నాను సార్. ఇవన్నీ పేషెంట్స్ చెప్పినటువంటి మనకి ఏడ బుక్స్లో ఉండేది కాదు, జస్ట్ క్లియర్ పేషెంట్స్ నుంచి వచ్చినట్టువే. సార్ నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు సార్, నాకేమో 0 ఉంది, అంటే మొదలు ఇప్పుడే పెట్టాను, ఫస్ట్ టైమే మీ దగ్గరకు వచ్చాను, వాళ్ళకు కూడా ఏమైనా టెస్ట్ చేయించాలా అంటే 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఆల్రెడీ ఒక అబ్బాయికి బీటెక్ అయిపోయింది సార్, ఇంకో అబ్బాయి ఫైనల్ ఇయర్ ఎంటర్ అవుతున్నాడు, మోస్ట్లీ ఇంకొక నెక్స్ట్ 6 monthsలో సెకండ్ వాడికి మేము పెళ్ళి అయితే చూస్తున్నాము. మరి నాకంటే తెలియదు కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నాను 0. మరి మా తమ్మునికి కూడా లేదా ఇంకొక తమ్మునికి కూడా 0 స్పర్మ్ ఉండే అవకాశం ఉందా, అంటే అజూస్పర్మియా మా బ్రదర్స్ కూడా ఉండే అవకాశం ఉందా, నేను వాళ్ళని ఏమైనా చెక్ చేయించాలా, మరి మీ దగ్గరికి తీసుకొని రమ్మంటారా? ఇది చాలా చక్కటి క్వశ్చను. అంటే ఎంత ప్రేమ అనుభవాలు అంటే మనకు మన రిలేషన్లో మన సంస్కృతిలో ఎలా ఉన్నాయో చూడండి. నాకు ప్రాబ్లం వచ్చింది, వీడికి కూడా రావాల్సిందేరా, లేదు మన వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అంటే నాకు ప్రాబ్లం వచ్చింది సార్, నిజంగా వాడికి కూడా ఉందేమో ఒకసారి చెక్ చేయిద్దాము, ఆ మంచి ఆలోచన ఉంచుకోండి. ఎస్, మనం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే. ఆ విధంగా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీ బ్రదర్ని తీసుకొని రండి. పెళ్ళి తర్వాత వద్దు, ముందే. ఎందుకు సార్ పెళ్ళి తర్వాత? సింపుల్ చెక్ చేద్దాం, మీకు ఎలాగో ఈ ట్రీట్మెంట్ టైం నడుస్తుంది కదా, ఆ అబ్బాయిని కూడా ఒకసారి చూస్తాము, చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా సాల్వ్ చేద్దాం. అయితే సార్ నిజంగా ఇట్లుందే, మరి ఏంటి సార్, మరి నెక్స్ట్ ఎవరికీ లేకుంటే ఏంటి ప్రాబ్లం? ఓన్లీ 1/3 ఆఫ్ కేసెస్ 30%, 100లో 30 మందికి అజూస్పర్మియా జెనెటికల్గా వస్తూ ఉంటుంది. అంటే తమ్మునికి ఉంటే అన్నకరు, లేదా అన్నకు ఉండి తమ్ముడు, బ్రదర్స్ ఈ రిలేషన్లో వస్తూ ఉండిండొచ్చు. కాబట్టి ఎవరికేం మాకు ఫస్ట్ మా ఫ్యామిలీలో వచ్చిందా భయపడాలా సార్? నో, 1/3 కేసెస్లో ఉంది అనేది మన లిటరేచర్లోనే ఆ విధంగా ఉంది. సో మీరు కనుక మీ బ్రదర్ని తీసుకొని వచ్చినట్లయితే సింపుల్ సీమన్ అనాలిసిస్ చేయిస్తాము. ఇంకా ఏ టెస్ట్లు అవసరం లేదండి. ఎందుకు అన్నెసరీ టెస్ట్లు? అబ్బాయికి నిజంగా స్పర్మ్ బాగుందా, లివ్ ఇట్. మరి నాకే వచ్చింది అదే అనేది, సార్ మా నాన్నగారికి లేదు కదా, నాకు వచ్చింది, వీడికి కూడా చెక్ చేయిస్తే లేదన్నారు, మరి నాకెందుకు వచ్చిండొచ్చు సార్? జనరల్గా హెరిడిటరీ వేరు, జెనెటికల్ వేరు. జెనెటిక్స్ అంటే ఏంది, మీ జీన్స్లో కొత్త మ్యూటేషన్ వచ్చిండొచ్చు. హెరిడిటరీ అంటే నాన్నగారి నుంచి వచ్చిండొచ్చు. సో కొత్తగా మీకు వచ్చిండొచ్చు, అంతవరకే. అంటే మీరు ఇంకో క్వశ్చన్ వేయచ్చు ఇక్కడ, సార్ మీరేంటి సార్ ఇట్లా చెప్తున్నారు, ఇంకా అన్నకు పెళ్ళైతే ఉన్న తమ్ముళ్ళందరినీ మీ దగ్గరికి పిలుచుకొని రావాలన్నా? ఏం అవసరం లేదండి. నేనేం చెప్పాను మీకు, 1/3 కేసెస్లో ఉంటుంది. ఒకవేళ అబ్బాయిని క్యాజువల్గా బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వీర్యం అంతా బాగానే ఉంది కదా, ఎప్పుడైనా చూసుకున్నాం, లేదు మీకు అది కూడా నామోషిగా ఉందనుకోండి, సార్ దగ్గర సింపుల్ టెస్ట్ చేయించుకుందాంరా, ఎందుకంటే నాకు ప్రాబ్లం ఉంది, నీకు కూడా ఉండకూడదు, ఒకవేళ ఉంటే మనం రెక్టిఫై చేసుకుందాము. సో కాబట్టి అజూస్పర్మియా జెనెటికల్గా కూడా ఉంటుంది. మీరు భయపడకుండా మీ వాళ్ళను ఫ్యామిలీ వాళ్ళని తేగలిగితే సింపుల్ సీమన్ అనాలిసిస్ చేస్తాం. మళ్ళీ ఎవరో వాడికి 14 years 16 years వాళ్ళకి కాదు, మీరు ఇంకా 6 నెలల్లో పెళ్ళి చేయాలి అనుకుంటున్నారు, ఒకసారి సార్ దగ్గర తీసుకెళ్దాము, ప్రాబ్లం ఉందా సార్ క్లియర్ చేసేస్తారు, ప్రాబ్లం లేదు అసలు లీవ్ ఇట్. సో ఎస్, మీకు ఇంట్లో ఒకరికి ఉంటే అందరికీ ఉంటుందని భయపడద్దు. ఉన్న వాళ్ళకి సేమ్ అంటే మీకున్న రీజన్ వల్ల, అంటే మీకు ఒక రీజన్ ఉంది అజూస్పర్మియాకి, వాళ్ళకి అదే రీజన్ ఉండాలని లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా మన క్లినిక్లో కేసు చూశాను. పెద్ద అబ్బాయి వచ్చారు, చెక్ చేయించుకున్నారు, అబ్బాయికి స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, అయితే వ్యారికోసిల్ ఉండినది, వ్యారికోసిల్ ఉంది, అక్కడికి అయిపోయింది సార్. మా తమ్ముడికి కూడా పెళ్ళి, అంటే ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, ఈ అబ్బాయికి 2 years ముందు అయింది, ఒక 1 year తర్వాత. సార్ వాడికి పిల్లలు లేరు, నాకు పిల్లలు లేరు సార్, ఇద్దరికి 0 స్పర్మ్. ఈ ఫస్ట్ అబ్బాయికి 0 కాదు, చాలా తక్కువ చూశాను నేను. మళ్ళీ అంటే బయట ఎట్లా అంటే మాన్యువల్గా చూసినప్పుడు అండి, క్యాజా టెస్ట్, కంప్యూటర్ అసిస్టెడ్ సీమన్ అనాలిసిస్ బెస్ట్. సార్ కొంచెం ఏదో ఉంది, తీరా చూస్తే ఏదో వ్యారికోసిల్ ఉంది, క్లియర్ చేశాం. ఆ అబ్బాయిని పిలిపిస్తే 0. ఏంటి అబ్బా 0 అని మేము చూస్తే అబ్బాయికి వ్యాస్ డిఫరెన్స్ లేదు, చక్కగా వ్యాస్ డిఫరెన్స్ లేకుండా మిగతా హార్మోన్స్ చూసాము. ఇది అబ్స్ట్రక్టివ్ అజూస్పర్మియా, టీసా చేస్తే స్పర్మ్ వచ్చింది. వ్యారికోసిల్ కరెక్ట్ చేసినందుకు ఈ అబ్బాయికి కౌంట్ పెరిగి ఐయుఐకి వెళ్ళిపోయాడు, ఈ అబ్బాయికి టీసా చేసి ఇక్సి విధానం ఐవీఎఫ్ విధానం ద్వారా ఈ అబ్బాయికి
సో దే ఆర్ హ్యాపీ. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కొరకు ఈ చిన్న ఉదాహరణ ఇచ్చాను. సో విఎస్ మీకు ఇంట్లో ఒకరికి ఇద్దరు కొన్నా ఏం భయపడాల్సిన అవసరం లేదు. రీజన్ తెలుసుకుందాం, సొల్యూషన్ వెతుక్కుందాం. థ్యాంక్ యూ. ఎస్